తాడిపత్రి ఎప్పుడూ వార్తల్లో ఉండేటువంటి నియోజకవర్గం. తాడిపత్రి కేంద్రంగా జరిగే రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే కనిపిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపుతూ ఉంటాయి. దానికి కారణం అక్కడున్న జేసీ బ్రదర్స్. ఇప్పుడే కాదు, 1985 నాటి నుంచి ఈ పరంపర కొనసాగుతుంది. మొదట్లో జేసీ దివాకర్ రెడ్డి, ఆయన మాటలు చేతల ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉండేవాళ్ళు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా జేసీ దివాకర్ రెడ్డి హవా నడిచేది. అలాంటి జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి తెర మీదకు వచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి శాసనసభ గెలిచిన నాటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి హవా మొదలైంది. ఆయన మాటలతోనూ చేతలతోనూ నిత్యం వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల తాడిపత్రిలో తన ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద కస్సుమంటున్నారు, కాలు దువ్వుతున్నారు. అసలు పెద్దారెడ్డి తాడిపత్రిలో కాలెట్టడానికే వీల్లేదని గట్టిగానే చెబుతున్నారు. ఇది రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. అదే సమయంలో శాంతి భద్రతలకు కూడా ఇది ఎక్కడ సమస్యకి దారి తీస్తుందో అనేటువంటి చర్చ కూడా మొదలైంది. వ్యవహారం చాలా తీవ్రంగా కనిపిస్తుంది, ముదిరేలా మారుతోంది. మరి ఎక్కడి వరకు దారితీస్తుంది? చాలా కీలకమైనటువంటి అంశం. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద అడపాదడపా దాడులు చేసేటువంటి ప్రయత్నం జరిగింది. నేరుగా ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కూడా చొరబడ్డారు. తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్ళి ఛాలెంజ్ చేసినటువంటి అనుభవం కూడా ఉంది. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున పెద్దగా ఒత్తిళ్లు పెట్టినటువంటి దాఖలాలు లేవు. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా స్వయంగా ఈ మాటని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఆటంకాలు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాడిపత్రిలో కూడా తలచుకుంటే తనను కూడా ఓడించేవాళ్ళు, తనను కూడా అధికారంలో రాకుండా చేయగల సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పుడు కూడా తాడిపత్రిలో అలాంటి పరిస్థితికి ఒడిగట్టలేదు అంటూ స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన వెంటనే కామెంట్ చేశారు. అలాంటి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు తాడిపత్రిలో తన ప్రత్యర్థి కాలు పెట్టడానికి వీలు లేదంటూ గట్టిగా చెప్తున్నారు. కానీ తాడిపత్రికి 2019 నుంచి 24 వరకు ప్రాతినిధ్యం వహించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళిద్దరి మధ్య అగ్గి రాజేసేలా కనిపిస్తుంది. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఎన్నికల సందర్భంలోనే పెద్దారెడ్డి ఇంటి మీద దాడికి దిగారు. పెద్దారెడ్డి ఇంటిపై తీవ్ర స్థాయిలో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, దాన్ని అడ్డుకోవడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి సాగిస్తున్నటువంటి యత్నాలు, ఇవన్నీ కూడా తాడిపత్రిలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళడానికి ప్రయత్నించిన అన్ని సందర్భాల్లోనూ కూడా శాంతి భద్రతలను కారణంగా చూపించి ప్రభుత్వం, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విపక్ష నాయకుడు తన సొంత నియోజకవర్గంలో కాలెట్టడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి మీద ఇప్పుడంతా నోరెళ్లబెడుతున్నారు. ఇదంతా జేసీ ప్రభాకర్ రెడ్డి కారణంగానే జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తుంది. మరి ఇది ఎంతకాలం సాగుతుంది? ఎన్నేళ్ల పాటు పెద్దారెడ్డిని తాడిపత్రి రాకుండా అడ్డుకుంటారు? జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంతకాలం అని ఈ రీతిలో రాజకీయాలు సాగిస్తారు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు, తాడిపత్రి రాజకీయానికి తార్కాణంగా కనిపిస్తున్నటువంటి విషయాలు.